ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీద అమ్మవలసిన సరుకులు వేసుకొని పొరుగురులోని సంతకు బయలుదేరాడు. దారి సరిగ్గా లేదు. చాలా గోతులు గుంటలు ఉన్నాయి. వాన మూలంగా వాటిల్లో నీళ్లు నిలిచిపోయాయి. జాగ్రత్తగా నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు. అందుమూలంగా అనుకున్నంత వేగంగా వెళ్ళలేకపోతున్నారు. ఇలా ఆలస్యం అయితే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకకపోవచ్చునని, సంతలో లాభం తగ్గిపోతుందేమోనని వ్యాపారస్తుడు చాలా దిగులుగా ఉన్నాడు. ఉన్న కష్టాలు సరిపోవన్నట్టుగా హఠాత్తుగా బండికున్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కుపోయింది. వ్యాపారస్తుడు ఎద్దులను ముందుకు నెట్టిన కొద్దీ చక్రం ఇంకా ఇంకా కూరుకుపోతోంది. ఉన్న సమయం తక్కువ, మధ్యలో ఈ గొడవ. వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, ఎలాగైనా ఈ ఆపద నుంచి కాపాడు తండ్రి అని మొక్కుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి చిన్నదానికి నన్ను తలుచుకోవడం ఎందుకు? నువ్వు బండి మీద కూర్చొని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తొయ్యండి, మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి అని సలహా ఇచ్చి అదృశ్యం అయిపోయాడు. పనివాడు దిగి చక్రం వెనక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోశాడు. వ్యాపారస్తుడు అదే సమయాన్ని ఎద్దుల్ని ముందుకు నెట్టాడు. చక్రం గుంటలోంచి బయటపడి బండి మళ్ళీ కదలడం మొదలుపెట్టింది. అలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకు వెళ్ళాడు. సరుకులు అమ్ముకున్నాడు. లాభాలు సంపాదించుకున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా దేవుడా కాపాడు అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆపై భగవంతుడు ఎలాగూ అడగకుండానే సహాయం చేస్తాడు.